నిజంగా బైబిల్ మీద ఒక మంచి పాట వస్తుంది 2025 వండర్ఫుల్ ఆల్బమ్, మర్చిపోకండి. చరిత్ర సృష్టిస్తున్న ఆల్బమ్ అది. ఎలా అంటారా, ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో, భారతదేశ క్రైస్తవ చరిత్రలో 6 భాషలలో ఒకే ఒక ఆల్బమ్ ఎప్పుడు ఎవ్వరు లాంచ్ చేయలేదండి. అది చరిత్ర సృష్టిస్తూ బైబిల్ విశ్వవిద్యాలయం BOUI వాళ్ళు, క్రైస్ట్ చర్చెస్ ఆఫ్ ఇండియా, క్రైస్ట్ చర్చెస్ ఆఫ్ ఆల్ ఓవర్ ది వరల్డ్, ఎన్ని క్రీస్తు సామ్రాజ్యాలైతే సార్వత్రిక క్రీస్తు సంఘాలు ఉన్నాయో వాళ్ళందరూ ఏకముగా సహకరించి ఇదిగోండి ఆల్బమ్కి వాళ్ళు నాంది పలికారు. మొట్టమొదటిసారిగా 6 భారతీయ భాషల్లో పాన్ ఇండియన్ క్రిస్టియన్ ఆల్బమ్ అంటూ చరిత్రలో, ఇండియన్ చరిత్రలో ఎవరైనా ఉందంటే దాట్ ఈస్ BOUI మాత్రమే. ఎవ్వరూ లేరు, ఎవరు చేయలేదు. 1 పాట 2 పాట 3 పాటలు మార్చుకున్నారంతే. సింగిల్ ఆల్బమ్, సింగిల్స్ని మాత్రమే. కానీ ఒకేసారి ఆల్బమ్ అంతటిని ఇన్ని భాషల్లో దించిన చరిత్ర ఎవ్వరిలోనూ లేదు. నిజంగా ఆ ఘనత దేవుడు సార్వత్రిక క్రీస్తు సంఘంగా, విశ్వవిద్యాలయమైన మనకు దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి బైబిల్ మీద మనకున్న అధికారం, బైబిల్ మీద మనకున్న ఏమంటారు దాన్ని సారం చదివేశాం, మింగేశాం దాని సారాన్ని మొత్తం అంతా కూడా భావాన్ని చదివాం, అక్షరాలను కాదు, భావం చదివాం. కాబట్టి అబద్ధాలని ఏమండి బైబిల్ని నిందిస్తున్న వాళ్ళందరూ నోరు మూయించడానికి సిద్ధంగా ఈరోజు దేవుడు ఈ తరంలో మనకి ఇచ్చాడు. ఎలా? విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్. అలా ఎవడొచ్చినా ఖచ్చితంగా ఓడిపోతాడు, నో డౌట్. బయటవాడితో, అంతర్గతం వాడితో యుద్ధం ఏంటండి? యువర్ మై బ్రదర్, చిటికన్నా నువ్వు తమ్ముడు రా, కూర్చొని నేర్చుకో, లేదా డౌట్ ఉంటే రా, బైబిల్ పట్టుకొని రా, కూర్చో, మాట్లాడుకుందాం. దేవుని పిల్లలారా, ఇటువంటి మంచి ప్రేమతో ఈరోజు ఈ సార్వత్రిక క్రీస్తు సంఘం సమాజానికి ప్రేమను నేర్పిస్తుంది, విద్యను నేర్పిస్తుంది, సర్వసత్యాన్ని ఈ సమాజానికి నేర్పిస్తుంది. ఆ ఖ్యాతి, ఆ ఆధిక్యత దేవుడి తరంలో మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ తరంలో మీరున్నందుకు, ఈ తరంలో దానికి వారసులుగా ఉన్నందుకు, పాలిభాగస్తులుగా ఉన్నందుకు మీరంతా కూడా సంతోషించాలి.